హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పచ్చికారంతో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎగ్ కర్రీ ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ రైస్లోకే కాదండి, పూరి, చపాతీ, బిర్యానీ, బగారా రైస్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఎగ్ కర్రీ తయారు చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరైనా ఇంట్లో వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. నేను ఫస్టే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ఎగ్స్ ఆయిల్లో వేసేసి ఒకసారి ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా. ఇదంతా బాగా కలిపేసుకున్నా. ఎగ్స్ పైన క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి. వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. నేను 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి వేసేసుకున్నా. నేను చూపిస్తున్న క్వాంటిటీతో 8 మందికి కర్రీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా ఒకసారి ఫ్రై చేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకున్నా. నేను 20 వరకు తీసుకున్నాను. మీకు కారం తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీరు దీంట్లోనే పొట్టు తీసేసి పెట్టుకున్న ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. 1 ఇంచి అల్లం. ఇదంతా ఒకసారి ఫ్రై చేసేసుకున్నా. కర్రీ అనేది ఇంకా మంచి టేస్ట్ రావాలంటే దీంట్లో జీడిపప్పులు వేసుకుందాం. 10-15 వేసుకుంటే సరిపోతుందండి. మీకు జీడిపప్పులు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో మీరు పుచ్చకాయ గింజలు కానీ లేదంటే పుట్నాల పప్పు కానీ వేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోండి. స్టవ్ ఆపేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కాడలతో వేసేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మీకు ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి. దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, ఒక 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా.
ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా కలిపేసుకుందాం. ఈ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇదంతా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం. మీకు కారం కనుక సరిపోలేదా అనిపిస్తే ఈ టైంలో కొంచెం కారం పొడి కానీ మిరియాల పొడి కానీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోకండి, వేసుకుంటే రుచి అనేది చాలా బాగా ఉంటుంది. పెరుగు వేసుకున్నప్పుడు మంటని తక్కువలో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. పెరుగు వేసి కలిపిన తర్వాత ఆయిల్ చూడండి ఎక్కువగా వదిలేసింది బయటికి. ఇప్పుడు దీంట్లో 400 ml వాటర్ వేసుకుంటున్నాను. జార్ కడిగిన వాటర్ వేసుకున్నాను. ఈ కర్రీ అనేది పలుచగా ఉంటే అసలు బాగుండదండి, కొంచెం చిక్కగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఎగ్స్కి కర్రీ అంతా బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకుందాం. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రేవీ రెడీ అయిపోయింది. నాకు 4 నిమిషాలు అయితే టైం పట్టిందండి గ్రేవీ రెడీ అవ్వడానికి. ఇలా చిక్కగా ఉండాలండి గ్రేవీ అనేది, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకుందాం. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
ఎంతో రుచిగా మంచి ఫ్లేవర్తో ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ పచ్చికారంతో ఎగ్ కర్రీని మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి రుచి అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి పక్కింటి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుందండి. థ్యాంక్ యూ.